పుష్ప 2 సిరీస్ తర్వాత అల్లు అర్జున్ కెరియర్ తారాస్థాయికి చేరుకుంది. క్లాస్ మాస్ సినిమాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పాన్ ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న బన్నీ ఇప్పుడు మరోసారి ట్రెండింగ్ లో నిలిచాడు. పుష్ప సిరీస్ తో మాస్ పల్స్ పట్టుకున్న బన్నీ ఆ చిత్రంతో 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించాడు. ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఒక భారీ ప్రాజెక్ట్ ను చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఈ ప్రాజెక్టు పై గతంలోనే అప్డేట్ ఉన్నా ఎందుకనో అప్పుడు ఈ ప్రాజెక్ట్ చర్చలకే పరిమితమైంది. అయితే పుష్ప సిరీస్ తర్వాత కూడా మళ్లీ అలాంటి యూనివర్సల్ కాన్సెప్ట్ తోని సినిమాను చేసి సక్సెస్ సాధించాలనుకుంటున్నాడు బన్నీ. అందులో భాగంగానే ఎప్పుడో ఆగిపోయిన అట్లీ ప్రాజెక్టును మళ్లీ సెట్స్ పైకి తీసుకొచ్చాడు. నిజానికి అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తారనుకున్నారు. దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ చిత్రాన్ని మైథాలజీ ఆధారంగా తెరకెక్కించడానికి రెడీ కూడా అయ్యారు. కానీ అనూహ్యంగా ఈ రేస్లో త్రివిక్రమ్ కాకుండా మళ్లీ అట్లీ వచ్చి చేరాడు. అసలు ఈ సినిమా ఉంటుందో ఉండదో అనుకున్న వాళ్లకు బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన వీడియో అందర్నీ షాక్ కి గురిచేసింది. ఈ వీడియోలో ఈ సినిమా యొక్క గ్రాండియర్ స్కేల్ గురించి చిత్ర యూనిట్ పెద్ద హింట్ ఇచ్చారు. ఒక కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ ఉండబోతోందని, డిఫరెంట్ వరల్డ్ లో అట్లీ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ కోసమే దాదాపు 250 కోట్ల బడ్జెట్ ను కేటాయించనున్నారట. అంతేకాక ఈ సినిమా బడ్జెట్ దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్నట్టు టాక్ వినిపిస్తోంది. పైగా ఈ చిత్రం కోసం బన్నీ అట్లీ రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకోబోతున్నారట. బన్నీకి పాన్ ఇండియా వైడ్ గా ఉన్న క్రేజ్ తో ఈ చిత్రం కూడా భారీ స్థాయిలో బిజినెస్ జరగడంతో పాటు కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ప్రొడక్షన్ టీం ఇప్పటికే అమెరికా, యూరప్ లో కొన్ని లొకేషన్స్ లో భారీ సెట్స్ వేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి బన్నీ అట్లీ ప్రాజెక్ట్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని పూర్తి చేసి అదే ఏడాది రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే బడ్జెట్ పరంగా 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న SSMB 29 ఫస్ట్ ప్లేస్ లో ఉండగా రెండో స్థానంలో బన్నీ అట్లీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. పైగా ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలు టాలీవుడ్ హీరోలవే కావడం మరో విశేషం.